నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సబ్ కమిటీ చైర్మన్ గా హరీష్ రావు వ్యవహరించారు. దీంతో మేడిగడ్డ వ్యవహారంపై హరీష్ రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కమిటీ చైర్మన్ గా కూడా హరీష్ రావు వ్యవహరించారు. దీంతో మేడిగడ్డ వ్యవహారంపై హరీష్ రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు హరీష్ రావు ఏదైతే హాజరు కాబోతున్నారు ఈ కమిషన్ ముందుకు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికరమైన కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ ముందు మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు ఆయన హాజరవుతారు. 10 గంటలకు ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. ప్రస్తుతం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన వంశీ ఇక్కడ చిన్న బండి పెట్టి అది పెట్టరాదు 60 రైట్. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్ళి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వ పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం. ఏదైతే ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించాలి తప్ప అవివేకంతో, తమ మీద కోపంతో రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హరీష్ రావు చెప్తున్న పరిస్థితిగా హరీష్ నివాసం నుంచి బయలుదేరుతున్నారు. బీఆర్కే భవన్ కు అక్కడ నుంచి వెళ్లి విచారణకు ముందు తెలంగాణ భవన్కి వెళ్తారు. అక్కడ నుంచి బీఆర్కే భవన్ కు వెళ్లి విచారణ ముందు హాజరు కాబోతారు. దీనికంటే ముందు గత శనివారం హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో
ఏదైతే దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ కూడా కమిషన్ ముందు పెడతామని చెప్తారు. అదేవిధంగా దాదాపుగా దీని మీద చాలా స్టడీ చేశారు. అటు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, న్యాయ నిపుణులతో కావచ్చు, అదేవిధంగా ఇంజనీర్స్తో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఇంజనీర్లు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, అనేక మందితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగిన న్యాయం ఏదైతే లాభం జరిగిందో వాటన్నిటిని కూడా కమిషన్ ముందు ఉంచబోతారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 35% భూభాగం నీళ్లు వచ్చాయనేది బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నిటి ముందు కూడా కమిషన్ ముందు ఉంచబోతున్నారు. ఇక కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఎల్లుండి కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్ రావు ఇదే అంశాన్ని కూడా ధృవీకరించారు. ఎల్లుండి కేసీఆర్ కూడా ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు. అన్ని అంశాలను తాము ఎక్కడా కూడా తప్పు చేయలేదు అనేది కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఈటెల రాజేందర్ను విచారించింది. అదేవిధంగా హరీష్ రావు ఈ రోజు విచారణకు వెళ్ళబోతున్నారు. ఈ నెల 11వ తారీఖున అంటే ఎల్లుండి నాడు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ఆఖరి దశకు ఇప్పటివరకు అధికారులు మాత్రమే విచారించిన కమిషన్ ఈ నెల 6వ తారీఖున ఈటెల రాజేందర్ను గత క్యాబినెట్లో కేసీఆర్ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ను విచారించింది. నేడు హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును విచారించబోతుంది. ఇక కేసీఆర్ వంతు ఎల్లుండి రాబోతుంది. ఏదైనప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే తుది దశకు చేరుకుంది. ఇప్పుడు హరీష్ రావు నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి వెళ్తున్నారు. అక్కడ నుంచి ఆయన బీఆర్కే భవన్కి వెళ్ళి విచారణ ముందు హాజరవుతారు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.